స్టాటిక్ జీకే నుండి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన ఈ క్వశ్చన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. గోల్ అనే ఆత్మకథ కింది క్రీడాకారులలో ఎవరిది? మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మిల్కా సింగ్, ఆప్షన్ బి కపిల్ దేవ్, ఆప్షన్ సి సచిన్ టెండూల్కర్, ఆప్షన్ డి వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్. మిల్కా సింగ్ని మనము ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అంటాం. ఇతను రాసిన బయోగ్రఫీ పేరు రేస్ ఆఫ్ మై లైఫ్. నెక్స్ట్ మనకు కపిల్ దేవ్ 1983 సంవత్సరంలో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ యొక్క కెప్టెన్. ఆ సంవత్సరంలో భారతదేశం వరల్డ్ కప్ని గెలుపొందింది. కపిల్ దేవ్ రాసిన ఆత్మకథ పేరు స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్. నెక్స్ట్ మనకు సచిన్ టెండూల్కర్కి 2014 సంవత్సరంలో భారత ప్రభుత్వం భారత రత్న అవార్డుతో సత్కరించింది. ఈ సచిన్ టెండూల్కర్ యొక్క ఆత్మకథ పేరు ప్లేయింగ్ ఇట్ మై వే. నెక్స్ట్ మనకు ఆప్షన్ 4గా మేజర్ ధ్యాన్ చంద్. ఇతనికి భారత ప్రభుత్వం 1956 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇతను రాసిన ఆత్మకథ పేరు గోల్. 1952 సంవత్సరంలో రాశాడు గోల్ అనే ఆత్మకథని. సో ఫైనల్గా రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి మేజర్ ధ్యాన్ చంద్.